Sound action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. పుష్ప 2 రిలీజ్ అయ్యే ముందు మనం పుష్ప 1 రీక్యాప్ చేసుకుందాం. వెల్కమ్ టు ది ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. మై సెల్ఫ్ భగవాన్. హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. యా భగవాన్. పుష్ప 1 ది రైజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది టైటిల్స్ పడేటప్పుడే కేశవ నెరేషన్ తో స్టార్ట్ అవుద్ది. జపాన్ లో ఫిల్మ్ ఓపెన్ చేస్తారు. అక్కడ రెడ్ శాండర్స్ యొక్క ప్రాముఖ్యత, దాని విలువ గురించి తెలియపరుస్తారు. ఇది ఇల్లీగల్ గా వస్తుంది కాబట్టి అంత ఎక్కువ ఖరీదు ఉంటుందని మనకు తెలుస్తుంది. రివర్స్ స్క్రీన్ ప్లేతో అది ఎక్కడి నుంచి ఎలాగ వచ్చిందో మనకి చూపిస్తారు. ఫైనల్ గా అది శేషాచలం అడవుల్లో దొరుకుద్ది. అది ఒక్క చోటే దొరుకుద్దని క్లియర్ కట్ గా చెప్తారు. మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ జరుగుద్ది. అప్పుడే తెలిసిపోద్ది. ధైర్యం, చాకచక్యం, సాహసం అన్ని కలగలిపి ఇంట్రడ్యూస్ చేసేస్తారు. నెక్స్ట్ సీన్ మనకు తెలిసిందే పుష్ప గురించి అని. తన యొక్క యాటిట్యూడ్, క్యారెక్టరైజేషన్ తెలియపరిచేటట్టు ఇది నా కాలు, ఇది నా కాలే, ఈ కాలు మీద నేను కాలు వేసుకుంటా అనేది మనకి పుష్ప ఏంటో క్లియర్ కట్ చూపించేస్తారు. అక్కడే కేశవ కూడా ఇతన్ని చూసి ఫాలో అయిపోతాడు. నెక్స్ట్ మనకి పుష్ప ఫ్యామిలీలో ఉన్న ఫైనాన్షియల్ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తారు. నెక్స్ట్ డే పుష్ప కూలికి వెళ్తాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్కువ డబ్బులు వస్తాయని అర్థమవుతుంది, అండ్ అది ఇల్లీగల్ దందా అని తెలుస్తుంది. అక్కడ నుంచి దాంతో వెళ్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ దందా వచ్చేసి ఎర్రచందనం సంబంధించిందని అర్థమైపోతుంది. అక్రమంగా నరుకుతున్నప్పుడు పోలీసులు వస్తారు. సో పోలీసులు వచ్చినప్పుడు అక్కడ మన పుష్ప ఏం చేస్తాడంటే, అందరు భయపడుతుంటే లైట్ తీసుకుంటా అని అక్కడే ఉంచి దాచేసి పోలీస్ కి లిటరల్ గా వార్నింగ్ ఇస్తాడు అన్నట్టు. సో పోలీసులు కూడా భయపడి వెళ్ళిపోతారు. పోలీస్ బలగంతో వెనక్కి వస్తారు. అప్పుడు మన పుష్ప చేస్ సీక్వెన్స్ లో మనోడు లారీ తీసుకెళ్లిపోయి ఎక్కడో దాచిపెట్టేసి వెనక్కి వచ్చి లొంగిపోతాడు పోలీసులకి. పోలీసులు మనోడిని స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ పిచ్చి కొట్టేస్తారు. అక్కడ కూడా అసలు పుష్ప యారగెన్స్ అదంతా మనకు తెలుస్తుంది. కొడుతుంటే చెప్పడు అన్నట్టు. అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి అప్పుడే మూవీలో మనకి ఫ్లాష్ బ్యాక్ అర్థమవుతుంది. వాళ్ళ మదర్ సెకండ్ వైఫ్ అని, సో కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యారేజ్ జరగకుండానే మన పుష్ప పుడతాడని. సో అక్కడ ఆ ఇన్ డెప్త్ ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే తెలుస్తుంది అన్నట్టు ఆ షార్ట్ లో మనకి. తర్వాత కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలిరెడ్డి బ్రదర్స్ ఇంట్రడక్షన్ జరుగుద్ది. ఇదంతా వాళ్ళదంతా అని తెలుస్తుంది. వాళ్ళు వచ్చి పుష్పతో మాట్లాడతారు. పుష్ప చాలా తెలివిగా డీల్ చేసుకుంటాడు. డబ్బులు, బెయిలు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పుష్ప రెడ్డి బ్రదర్స్ కి తను ఎర్రచందనం ఎలా దాచాడు, ఎక్కడ దాచాడో చూపిస్తాడు. అయినా గాని పుష్పని కూలోడ్లాగే చూస్తారు. కారు దగ్గర తనకు అవమానం జరుగుద్ది, ఎక్కనేరు. అందుకు పంతంగా ఆన్ ద స్పాట్ కారు కొని ఇంటికి తీసుకెళ్తాడు. మధ్యలో వాళ్ళ అన్నయ్య ఇల్లు అంటే అజయ్ ఇంట్రడక్షన్ జరుగుద్ది. అక్కడ మనకేం తెలుస్తుందంటే దే ఆర్ స్టిల్ నాట్ యాక్సెప్టింగ్ పుష్ప. సీన్ లో సిండికేట్ మీటింగ్ జరుగుతుంటది. పోలీసులు ఎర్రచందనాన్ని ఎలా తీసుకెళ్ళినా పట్టుకుంటున్నారు అనేది టాపిక్. పుష్ప కొండారెడ్డికి ఇంట్రడ్యూస్ అవుతాడు అప్పుడు జక్కారెడ్డి ద్వారా. తన తెలివితేటలతో ఆ స్ట్రాటజీ ఒకటి చెప్తారు. పాల ట్యాంకరు కింద ఎర్రచందనాన్ని పైన పాలు తీసుకెళ్తున్నట్టు స్మగ్లింగ్ చేయొచ్చు. అది కొండారెడ్డికి నచ్చి దానికి ఎంత కావాలనే డిస్కషన్స్ లో నాకు 4% పార్ట్నర్షిప్ కావాలంటాడు. అక్కడ ఎవరికి అర్థం కాదు, డబ్బులు ఎక్కువ వస్తే పార్ట్నర్షిప్ అయితే తక్కువ వస్తుంది దేని కానీ. ఇక్కడ పుష్ప తెలివితేటలు ఏంటంటే కూలీ నుంచి పార్ట్నర్ గా ఎదిగిన విధానం తెలుసు. పుష్ప ప్లాన్ ఏదైతే ఉందో పైన పాలు కింద మన శాండిల్ వుడ్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. డిఎస్పీ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అర్థం కూడా కాదు అసలు ఎలా జరుగుతుంది, ఎట్లా తీసుకెళ్తున్నారు ఇలా అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి శ్రీవల్లి ఇంట్రడక్షన్ జరుగుతుంది అన్నట్టు. తను కూడా పాలు అమ్ముతుంటది, మన పుష్పకి కనిపిస్తుంది. సో ఫుల్ ఇంప్రెస్ అయిపోతాడు. అక్కడ కొన్ని చాలా ఫన్నీ సీన్స్ చాలా జరుగుతాయి. మంచిగా ఉంటది సినిమా. అక్కడంతా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అదంతా కూడా నడుస్తూ ఒక రోజు ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు డిఎస్పీ ఐడెంటిఫై చేసేస్తాడు. అక్కడ శ్రీవల్లి వాళ్ళ ఫాదర్ దొరుకుతారు. అప్పుడు డిఎస్పీ నా కింద పని చేయండి, మీకు రివార్డ్ ఇస్తా అని చెప్తాడు. సో వాళ్ళని మన డిఎస్పీ వైపు తీసుకుంటాడు. ఆ టైంలో ఆ సిండికేట్ కి మొత్తం హెడ్ అయిన సునీల్ మంగళం సీను మన కొండారెడ్డి దగ్గరికి వస్తాడు. కొండారెడ్డి దగ్గరికి వచ్చి ఇది మన పోలీసులకు తెలిసిపోయింది, నీ గోడం పెద్దది కాదు, నీ దగ్గర ఉంచి అంటాడు. అప్పుడు మన కొండారెడ్డి ఏం చేస్తాడంటే పుష్పాని ఇంట్రడ్యూస్ చేసి ఈయన కొత్తోడు, సూపర్, ఈయనైతే అరిగెంట్ గా ఉంటాడు, మొత్తం హ్యాండిల్ చేస్తాడని చెప్తే పుష్ప తీసుకుంటాడు. కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కానీ ఆల్రెడీ మిస్టేక్ వల్ల ఆ సరుకు అనేది అక్కడే ఉంటది. సో సడన్ గా
మన పుష్ప సూపర్ ఐడియా చేసేసి ఈ ఎర్రచందనం అంతా నీళ్ళలో పడేసి ఒక మంచి ఐడియాతో దాన్ని సేవ్ చేస్తాడు. దాని తర్వాత ఈ సేవ్ అయిన ఆనందంలో మన మంగళం సీన్ పెద్ద పార్టీ ఇస్తాడు. అక్కడ మన సమంత ఊ అంటావా సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత పార్టీ ఎండ్ లో చెన్నై వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే పుష్పకి మంగళం సీన్ మోసం చేస్తాడని అర్థమవుతుంది. అది తెలుసుకొని కొండారెడ్డి దగ్గరికి వెళ్ళి మంగళం సీన్ గురించి చెప్తాడు. కొండారెడ్డి మంగళం సీన్తో ఉన్న లావాదేవీల వల్ల పుష్పనే మాట్లాడమంటాడు. ఒకవేళ మాట్లాడితే 50% డీల్ కూడా ఇస్తానని చెప్తాడు. పుష్ప అక్కడ దాన్ని వదిలేసి అదే పార్టీలో కేశవ్ శ్రీవల్లి వాళ్ళ నాన్నకి అజయ్ వాళ్ళ తమ్ముడనే చెప్తాడు పుష్ప. అలాగా పెళ్లి చూపులు సెట్ అవుతాయి. పెళ్లి చూపులు జరుగుతున్న టైంలో అజయ్ వచ్చి ఇతనికి ఇంటి పేరే లేదు, మా నాన్నకి పుట్టినవాడు కాదు అని ఘోరంగా అవమానిస్తాడు. పుష్ప అజయ్ని కొట్టడానికి వస్తాడు. ఈ గందరగోళంలో వాళ్ళ అమ్మకి స్పృహ పడిపోద్ది. హాస్పిటల్లో పుష్ప ఆవేశంతో తన ఫ్లాష్ బ్యాక్లు అన్నీ తీసుకుపోయిన విధానం, ఆ ఒక్క పైసా కూడా నేను వదిలిపెట్టనని తనకు తను రియలైజ్ అయ్యి అజయ్ దగ్గర తీసుకుంటానని, అదే విధంగా మంగళం సీన్ దగ్గర కూడా తీసుకుంటానని శపథంగా ఛాలెంజ్ గా తీసేసుకొని నెక్స్ట్ సునీల్ దగ్గరికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ 50 lakhs అడిగిన ఒక వ్యక్తిని చంపేస్తారు సునీల్ వాళ్ళు. ఇదంతా చూస్తూ పుష్ప 1 కోటికి బేరం ఆడతాడు డైరెక్ట్ గా, మీతో డీల్ కాకుండా, లేదంటే డైరెక్ట్ వాళ్ళతోనే చెన్నై వాళ్ళతోనే బిజినెస్ చేస్తానని అని చెప్పి వెళ్ళిపోతాడు. సునీల్ వాళ్ళ బామ్మర్ది చాలా arrogant గా రెక్లెస్ ఉంటాడు. వాడు కూడా ఆశ్చర్యపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ సీన్, దట్ ఈస్ ద హైలైట్, ఇంటర్వల్ బ్యాంక్. సునీల్ ఫోన్ నుంచే చెన్నై వాళ్ళకి డైరెక్ట్ గా బిజినెస్ మాట్లాడుకున్న టైంలో అటాక్ ఇస్తారు. ఆ అటాక్ పుష్ప అవలేలుగా డామినేట్ చేసేసి ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చేసి మనకు కూడా చెప్పాడు, పుష్ప అంటే తెలుసు కదా, ఫ్లవర్ కాదు ఫైర్ అని. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ జరుగుద్ది. ఇంటర్వ్యూల తర్వాత డైరెక్ట్ గా చెన్నైలో ఓపెన్ అవుద్ది. చెన్నై మురుగన్తోనే పుష్ప డీల్ సెట్ చేసుకుంటాడు. ఆ టైంలో చెన్నై మురుగన్ సునీల్ గురించి వార్నింగ్ ఇస్తాడు, అది ఎంత డేంజరో ఆ డీల్ వితౌట్ నోయింగ్ సునీల్ అని. అప్పుడు కొండారెడ్డి మనిషి అని తను చెప్తాడు. కొండారెడ్డి కూడా అప్పుడే ఫోన్ చేసి ఇలా డైరెక్ట్ గా వచ్చేసానని చెప్పి అందరికీ అక్కడ షాక్. ఎప్పుడైతే చెన్నై మురుగన్ కి ఈ డీల్ సెట్ అయిందో 50% వాటా ఇవ్వాల్సి వచ్చింది. ఇంకో స్టెప్ ఎక్కువ ఎదుగుతాడు పుష్ప. మీన్ వైల్ జాలరెడ్డికి అర్థమవుద్ది శ్రీవల్లి వాళ్ళ నాన్నగారే ఇది ఏదైతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారని. సో ఆయన పట్టుకుంటాడు. అక్కడ అర్థమవుతుంది శ్రీవల్లి వాళ్ళ నాన్నే అని. యాజ్ జాలరెడ్డి గారు ఎంజాయ్ చేస్తుంటాడు కాబట్టి శ్రీవల్లిని పంపిస్తే నేను వదిలేస్తా అంటాడు. సో సడన్ గా ఈ మెసేజ్ శ్రీవల్లికి వెళ్ళిద్ది. శ్రీవల్లి అంతా రెడీ అయిపోయి అక్కడ మన పుష్ప దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అవమానం జరిగి ఉంటది కదా పుష్పకి వీళ్ళ బేస్డ్ గా. సో ఆయన యాక్సెప్ట్ చేయడు పుష్ప. సో సరే అప్పుడు మన శ్రీవల్లి ఇమోషనల్ గా, దట్స్ అ వెరీ బెస్ట్ సీన్ యాక్చువల్లీ. ఇమోషనల్ గా ఆమె ఒక లవ్ ని చెప్తుంది. నాకు ఇవన్నీ కాదురా, ఎప్పటి నుంచో నువ్వు అంటే ఇష్టమే, కాకపోతే ఆడి దగ్గరికి వెళ్లే ముందు నాకు నీతో ఉండాలని ఉందని వస్తుంది. అప్పుడు పుష్పకి డిసైడ్ అయిపోతుంది శ్రీవల్లిని ప్రాణంగా ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా రా అని చెప్పి తీసుకెళ్లిపోయి జాలరెడ్డి గారిని ఉత్తుకు కొట్టి అసలు ఇంకా లేవలేని పరిస్థితి తీసుకెళ్తాడు. వాడు కూడా వాళ్ళ అన్నలకి చెప్పుకోలేని స్టేట్ కి వెళ్ళిపోతాడు. స్లోగా కొండారెడ్డికి అర్థమైపోతుంది మన పుష్పనే ఆయన కొట్టాడని చెప్పేసి. సో ఈ డీలింగ్స్ జరుగుతున్న సమయంలో ఒక రోజు పెద్ద డీల్ సెట్ అయిపోయిన తర్వాత మన కొండారెడ్డి గోడౌన్కి తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లి కట్టేసి, ఎరా నువ్వేమనుకుంటున్నావురా, మాకు తెలియదు అనుకుంటున్నావు, చంపే ప్రాసెస్ ఒకేసారి గన్ షాట్ వచ్చి మన కొండారెడ్డి చచ్చిపోతాడు. తీరా చూస్తే నీలో బామ్మర్ది అటాక్ వేసేస్తాడు. ఎందుకంటే మీరు నన్ను మోసం చేస్తున్నారు ఎందుకురా అని చెప్పి అక్కడ ఒక అద్భుతమైన ఫైట్ జరిగింది. లాస్ట్ లో ఏమైతుందంటే సునీల్ వాళ్ళ బామ్మర్ది జక్కారెడ్డిని పట్టుకొని చంపబోతుంటే ఎగ్జాక్ట్ గా పుష్ప మళ్ళీ దిగుతాడు. దిగేసి గాడిని పట్టుకొని కొట్టేసి ఎరా అక్కడ అద్భుతమైన సీను. జక్కారెడ్డికి నమ్మకం కలిగిస్తాడు. మనం ఒకటిరా, మన టీం ఒకటి, వేరే ఎవడొచ్చినా గానీ మనకి ఉన్నా గానీ మనం కలిసి ఉండాలనేది ఒక మెసేజ్ ఇస్తాడు. సో జక్కారెడ్డికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇది మనోడు అని. దాని తర్వాత సునీల్ కి షాక్ ఇచ్చేలాగా బామ్మర్దిని లేపేస్తాడు. లేపేసిన తర్వాత మన కొండారెడ్డి వాళ్ళ ఇంట్లో ఎంపీ మీటింగ్ జరుగుతుంటది. అక్కడ ఎంపీ ఈ సిండికేట్ మీటింగ్ జరుగుతుంటది. సునీల్ వచ్చేసి వాళ్ళ బామ్మర్దిని చంపేశారని, జక్కారెడ్డి వచ్చేసి దీని అంతటికీ కారణం సునీలే అని, సునీలే మొదలు పెట్టాడు, సునీల్ కొండారెడ్డిని చంపాడని
ఇలా డిస్కషన్ జరుగుతుంటే సునీల్ మోసం చేసిన సంగతి డైరెక్ట్ గా వీళ్ళు ఎంపీకి వివరిస్తారు. ఆ, జక్కారెడ్డి పుష్పకి క్లియర్ కట్ ప్రామినెన్స్ ఇచ్చేసి ఎంపీ దగ్గర కూర్చోబెట్టి వివరించేస్తారు. ఫైనల్ గా ఏం జరుగుతుంది అంటే ఈ డిస్కషన్ లో పుష్పని ఈ సిండికేట్ కి బాస్ చేస్తారు. ఈ మీటింగ్ ఫలితం సునీల్ కి ఘోర పరాభవం, పుష్పకి పట్టాభిషేకం. ఇక తిరుగులేదనుకుంటున్న సమయంలో పుష్పకి ఎదురు దెబ్బలాగా ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ జరుగుతుంది. అతను కనపడటమే అతని యాటిట్యూడ్ ఎన్కౌంటర్స్ తోనే ప్రారంభం. పుష్పరాజులాగా ఎస్పీని కలవటానికి వస్తాడు. ఆ సమయంలో పుష్ప కొంచెం రెక్లెస్ బిహేవియర్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సిండికేట్ హెడ్ కాబట్టి. ఎస్పీకి ఇది నచ్చకుండా తన ఈగోతో పుష్పకి ఏదైతే ఇబ్బందో ఆ మాటలు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ ఇంటి పేరు లేనితనాన్ని దెప్పి పొడవటం వల్ల అక్కడ సీన్ మాత్రం పుష్పకు అవమానం జరిగింది. శ్రీవల్లితో పెళ్లి సెట్ అవటం వాళ్ళ అమ్మగారి వల్ల పుష్ప తగ్గి ఎస్పీతో సాన్నిహిత్యం చేస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకునే ముందే వచ్చేసి ఎస్పీ బన్వర్ సింగ్ తో తన విశ్వరూపం చూపిస్తాడు. తనేంటో, తన బ్రాండ్ ఏంటో, ఆ ఎస్పీ ఏంటో తేడా చూపించేసి ఘోరంగా అవమానిస్తాడు. అక్కడతో ఎండ్ అయింది. ఇక పుష్ప 2లో మనము పుష్ప రూల్ ని, ఈ ఎస్పీ యొక్క కన్ఫ్రంటేషన్ ని మనం చూడబోతున్నాం. ఒక కూలీగా స్టార్ట్ అయ్యి మొండితనంతో, ధైర్యంతో, ఆవేదనతో, పరిస్థితులతో లంచెలుగా ఎదిగి ఆ స్మగ్లింగ్ రాజ్యానికి అధిపతి అయ్యాడు మన పుష్ప. సో మన పుష్ప 2లో ద రియల్ రూల్ చూద్దాం. వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు పుష్ప 1లో నచ్చిన సీన్స్ అన్ని మన కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. Follow us to follow you guys. Thank you. నమస్తే.